హాయ్, వెల్కమ్ టు వర్షిని వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఫ్రాన్స్ కర్రీ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. నేను ఫ్రాన్స్ టైగర్ రొయ్యలు తీసుకున్నాను. అంటే మామూలు రొయ్యలు కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి, ఇవి పెద్ద సైజులో ఉన్నాయి. వీటిని టైగర్ రొయ్యలు అంటారు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని వాటర్ ఏమీ లేకుండా స్టవ్ పై పెట్టుకోవాలి. వీటిలో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం ఇందులో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ పై మగ్గించాలి. ఇంకా ఇందులో నేను వాటర్ అది యాడ్ చేయలేదు, ఈ రొయ్యల్లోనే వాటర్ అంతా వచ్చేస్తుంది. కాసేపటికి ఇలా రొయ్యల్లో మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు వేయించాలి. కాస్త సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేయాలి. ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మసాలాకి ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను ఆనియన్స్, టమాటాలు కొంచెం గ్రేవీ కింద మిక్స్ చేశాను. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ మసాలాను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కాసేపు వేయించాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కొద్దిగా ఘాటుగా ఉండడం వల్ల నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించాలి రొయ్యల్ని. రొయ్యలు మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని దింపేయాలి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ నచ్చితే ప్రిపరేషన్ ట్రై చేయండి. మన వీడియోకి లైక్ చేయండి.